మేడ్చల్ జిల్లా ఉప్పల నియోజకవర్గంలోని తిరుమల నగర కాలనీలో నెలకొన్న శ్రీ పోచమ్మ ముత్యాలమ్మ వారి 13వ వార్షిక మహోత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహించారు. గత 30 సంవత్సరాల క్రితం ఆలయంలో అమ్మవార్లను ప్రతిష్ఠ చేశారని ఆలయ కమిటీ అధ్యక్షులు పూసల బ్రహ్మచారి తెలిపారు. రోజురోజుకు శ్రీ పోచమ్మ ముత్యాలమ్మ ఆలయం భక్తులు దాతలతో సహకారంతో అభివృద్ధి చెందుతోందని హర్షం వ్యక్తం చేశారు. అలాగే ఈ ఆలయంలో భక్తులు వారు కోరుకున్న కోరికలు నెరవేర్చే శ్రీ పోచమ్మ ముత్యాలమ్మ అమ్మవారంటే భక్తులకు అపారమైన నమ్మకమని, అలాగే ఈ వార్షికోత్సవాల సందర్భంగా జగదీష్ కుటుంబం దాతలుగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారన్నారు. సముద్రవసనే దేవి పర్వత మండలే నా వారసత్వం వల్ల నేను తప్పుగా భావించకుండా నన్ను క్షమించవలసిందిగా కోరుకుంటున్నానని చెప్పేసి సముద్రవసనే దేవి పర్వత మండలే విష్ణు భక్తి నమస్తుభ్యం పాదస్పర్శం సమస్తమే అంటూ తెలిసి ఆ యొక్క భూమాతను దండం పెట్టుకుని మన శాస్త్రాలు మనకు ఎంతో మార్గం ఇచ్చాయి. నీకు ఏమి చేయకుండా ఏదో కష్టపడకుండా కూడా సున్నితమైనటువంటి చిన్న చిన్న విషయాల ద్వారా భగవంతుడిని ఆరాధించుకొని దర్శించుకునేటటువంటి భాగ్యాన్ని మన యొక్క ఈ యొక్క పురాణాలు ఇతిహాసాలు మనకి ఇచ్చాయి. ఏమిటి? ఉదయాన్నే లేవగానే మొట్టమొదటి ఏం చెప్పారు? నీవు ఏదైతే భగవంతుడిని దర్శించాలనుకుంటావో నీ చేతుల్లోనే ఉన్నాయి అని చెప్పేసి భగవంతుడి యొక్క స్వరూపం చెప్పారు. ఈ అర్థం మాత్రమే కరాకరే వసతే లక్ష్మి కరమధ్యే సరస్వతి కరములే గోవింద సరస్వతి. అదేవిధంగా శ్రీ శ్రీ పోచమ్మ ముత్యాలమ్మ దేవస్థానం తిరుమల ఎస్పీ కాలనీ మౌలాల్లో వేసిన తల్లి పోచమ్మ తల్లి ముత్యాలమ్మ తల్లి. మరి మనకు 1985 ఈ యొక్క దేవస్థానం ఏర్పడ్డది. అప్పటి నుండి ఇప్పటి వరకు మరి పునర్నిర్మాణం భాగంలో 13 సంవత్సరాలుగా మరి అమ్మవార్ల యొక్క పోచమ్మ తల్లి ముత్యాలమ్మ తల్లి యొక్క వార్షికోత్సవం చేసుకోవడం జరుగుతుంది. మరి ఇది పోచమ్మ టెంపుల్ దేవస్థానం అప్పి మరి విద్యారాయణ భారత స్వామివారి యొక్క అధ్యక్షున ఈ యొక్క దేవస్థానం నిర్వహిస్తున్నాము. ఈరోజు స్వామివారు కూడా 4 గంటలకు రాబోతున్నారు. మరి మనందరినీ ఆశ్రయించడానికి రాబోతున్నారు. మరి ఈ అమ్మను కొలిచిన విధంగా ఏ కోరికలు కోరితే ఆ కోరికలు తీర్చే తల్లి పోచమ్మ ముత్యాలమ్మ తల్లి. మరి దేవస్థానంలో మొదటిసారిగా పోయిన సంవత్సరం వారాహిదేవి నవరాత్రులు నిర్వహించాము. ఈ సంవత్సరం కూడా వచ్చే నెల 6వ తారీఖు నుండి వారాహిదేవి యొక్క నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి. అలాగనే మనకు వచ్చే నెల కూడా బోనాల పండుగ మరి ఎంతో వైభవంగా గొప్పగా మరి దాదాపు ఎస్బీ కాలనీ మౌలాలి డివిజన్లో ఉన్న భక్తులందరూ కూడా ఉదయం నుండి సాయంత్రం వరకు బోనాలు పెద్ద ఎత్తున తీసుకురావడం జరుగుతుంటుంది. తొట్టెలు కానీ బోనాలు కానీ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మరి బోనాల్లో పాల్గొని కూడా అమ్మవారి కృపకు పాత్రలవుతున్నారు. ఏది కోరినా అమ్మ ఇస్తుంది కనుక మరి భక్తులు కూడా ఆ రకంగానే మనకు దేవస్థానం డెవలప్మెంట్ అయింది. మరి భక్తుల కృషి వల్ల అమ్మవారి కోరిక మేరకు ఈ యొక్క దేవస్థానం ఎంతో వైభవంగా నిర్మించుకోవడం జరిగింది. అప్పి స్వామి మరి ఆ గురువు వాళ్ళకు కూడా పాదాభివందనం చేస్తూ మరి ఆ స్వామి కూడా కృప ఉన్నది కనుకనే మనకు రాజగోపురం కానీ మరి పరారి గోడ మీద ఎంతో అమ్మవార్లు మరి ఎక్కడెక్కడ లేని మరి అష్టదిశ అమ్మవార్లను మనం పెట్టుకోవడం జరిగింది. మరి ఎక్కడ దేశంలో ఉన్న అమ్మవార్లందరూ మన దేవస్థానంలో ఉన్నారు. ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు. అక్కడ ఉన్న కామాఖ్యమ్మ కానీ వారాహిదేవి కానీ ఏది మన అమ్మ ప్రత్యేకదేవి అమ్మ కానీ ప్రతి ఒక్క అమ్మవారు మన దేవస్థానంలో ఉన్నారు. ఏ బాధ వచ్చినా ఆ అమ్మవారి దగ్గర పోయి ఒక కొబ్బరికాయ కొట్టుకుంటే ఆ అమ్మ మీ కోరికలు కానీ మీ బాధలు కానీ తీర్చే ఉద్దేశంగా మనం ఈ దేవస్థానంలో అమ్మవార్లను నిర్మించడం జరిగింది. కానీ చాలామంది భక్తులకు కొంచెం మంది తెలియదు. నిజంగా చెప్పాలంటే మనం ఎక్కడో వేల రూపాయలు ఖర్చు పెట్టుకొని పోతున్నాం. మన దగ్గర ఉన్న అమ్మవారికి ఒక్క టెంకాయ మిమ్మల్ని వేలు లక్షలు ఖర్చు పెట్టడం చెప్పడం లేదు. మీరు ఒక హారతి కర్పూరం ఒక టెంకాయ వచ్చి అమ్మవారికి పసుపు కుంకుమ వేసి ఒక టెంకాయ కొట్టి మీ యొక్క కోరికను కోరినట్లయితే అమ్మ మీకు దయదలు ఇచ్చి మీ కోరికను మన్నించి మీ అందరి కుటుంబాన్ని చల్లగా చూసే తల్లి పోచమ్మ తల్లి ముత్యాలమ్మ తల్లి అని కోరుకుంటూ మా యొక్క దేవస్థానం తిరుమల పోచమ్మ టెంపుల్ దేవస్థానం అందరూ మరి కలిసి ఈ యొక్క నిర్మాణాన్ని చేపట్టడం, మరి వార్షికోత్సవం చేయడం, బోనాలు చేయడం, మళ్ళీ అలాగే దసరా నవరాత్రులు గొప్పగా చేయడం చాలా పెద్ద ఎత్తున ఈ టెంపుల్లో నిర్వహించడం జరుగుతుంది. ఆ స్వామివారి కృప కూడా మాకు ఉండడం వల్ల మేము అని చేయగలుగుతాం అని కోరుతూ మరి జై పోచమ్మ తల్లికి, పోచమ్మ తల్లికి, పోచమ్మ మాతాకి, పోచమ్మ మాతాకి.